పదరా. హ్యాపీ బర్త్డే అక్క. దా కేక్ కట్ చేద్దాం. ఏంటమ్మా ముఖం అలా పెట్టుకొని వస్తుంది? మూసుకోరా. నాన్న కుట్టివి కదా, మీ నాన్న పక్కన నించో. దా కట్ చేయి. ఇది మాత్రం నాది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. కొంచెం పెద్ద ముక్క కొయ్యరా, నీ పీసినారితనం మొత్తం కటింగ్లో చూపిస్తున్నావు. అక్క డైట్లో ఉంది కదా, నీ తలకాయ. అందుకే చిన్న పీస్ తీసుకున్నా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్స్ నాన్న. సరే నాన్న, నాకు నిద్ర వస్తుంది. అది పుట్టినరోజే, మీ పుట్టినరోజు కూడా అని దానికి తెలుసు. ప్రతి సంవత్సరం గ్రాండ్గా అరేంజ్ చేసేది. కనీసం విష్ చేయకుండా వెళ్ళిపోయింది, చూసారా దాన్ని? మీరు చేసిన గారాబం వల్లే అది అలా తయారైంది. అమ్మా, కాలేజ్కి వెళ్ళేసి వస్తాను. ఏమైనా తినేసి వెళ్ళొచ్చు కదే. నాకేమొద్దు. నా మాట ఎప్పుడింది గాని. నాన్న, వెళ్ళేసి వస్తాను. అరే అక్కకు ఫోన్ చేయరా, ఇంకా రాలేదు. రేయ్ ఏంటమ్మా ఇంత లేట్ అయింది? అది ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాను నాన్న. ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదమ్మా. హే, కాళ్ళకి మట్టి ఏంటి? థియేటర్లో పడ్డాను. థియేటర్లో ఎక్కడైనా మట్టి ఉంటుందా? ఏ థియేటర్కి వెళ్ళావు? ఎవరెవరితో వెళ్ళావు? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళమ్మా. త్వరగా రామ్మా, తిందాం. నేను బయట తినేసాను నాన్న. అక్కడ మట్టి అంటే ఏంటో తెలుసా?
అయినా ఇంత లేటుగా వచ్చింది, కనీసం ఎక్కడికి వెళ్ళామని కూడా అడగవా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తన మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు నువ్వు విలేజ్ బ్యూటివి, నీకెంత చెప్పినా వేస్ట్. ఛీ! నేను కూడా 3 రోజుల నుంచి చూస్తున్నా. అమ్మాయి ఎక్కువగా ఫోన్లోనే ఉంటుంది. ఇదంతా మీరు చేసిన గారాబం వల్లే. అదేం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఏమీ అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? ఏవండి, ఏవండి, మిమ్మల్ని ఏం చెప్పినా చెవులో పడదు. హ్మ్. ఛీ! ఆదివారం కదమ్మా, ఎటు వెళ్తున్నావు? అది బట్టలు డ్రైవర్స్కి ఇవ్వడానికి వెళ్తున్నా నాన్న. త్వరగా వచ్చేయి. అలాగే. రేయ్ రేయ్ శౌర్య, లాండ్రీకి అక్క వెళ్ళి 3 అవర్స్ అవుతుంది, ఇంకా రాలేదు. వెళ్ళి చూసిరాపు. వెళ్తున్నావా? వెళ్తున్నా. ఏమైందండి? ఎందుకు అదోలా కూర్చున్నారు? ఏం లేదు. దేని గురించి అయినా ఆలోచిస్తున్నారా? అమ్మా, ఆ, డ్రైవర్స్లో వచ్చేసి 1 వీక్ అవుతుందంట. నేను చెప్తూనే ఉన్నా, అదేదో చేస్తుంది, 24 గంటలు ఫోన్లోనే ఉంటుంది, ఒకసారి అడగండి అని. అయ్యా కూతురు నా మాట ఇంటేగా. వీళ్ళకి ఏది తోస్తే అది చేస్తారు. రేయ్, మీ మామయ్యకి ఫోన్ చేయరా. ఏమండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామండి. అది ఎట్టుపోయిందో ఏమైపోయిందో. ఏమండి, ఏమండి, నిమ్మకు నీరెత్తినట్టుంటావేంటి? ఏం మాట్లాడినా సైలెంట్గా కూర్చుంటావు. రేయ్, కలిసిందా ఫోను? వాని తగలడమను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎలా వెళ్తున్నాడో చూడు. అయ్యో, ఈ ఊళ్ళో తలెత్తుకొని ఎలా తిరగాలి? ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసి చచ్చింది తెలియట్లేదే. రేయ్, రమ్మని రావాని. ఫోన్ కలవట్లేదమ్మా. అయ్యో, సరే మన ఇద్దరం వెళ్దాం రా. సరే పదమ్మా. నాన్న, నువ్వు ఈ లెటర్ చదివేసరికి అమ్మ నాపై ఒక నింద వేసే ఉంటుంది. నన్ను క్షమించండి నాన్న. ఈ మధ్య మీతో నేను సరిగ్గా మాట్లాడడం లేదు. చాలా బాధ పెట్టాను, చాలా బాధపడ్డాను. ఎందుకంటే
ఏమన్నా బాగున్నారా? హ్మ్. ఇంకా వదిలినట్లు లేరు కదా. 25 ఏళ్ల క్రితం మన కాలేజీలో మా బ్యాచ్తో పాటు కాలేజ్ మొత్తాన్ని తలదించుకునేలా చేసాం. మర్చిపోయావా? 25 ఇయర్స్ క్రితం ఏం జరిగిందన్నా? ఈ పిచ్చి నీ కూతురు కూడా ఎక్కించినట్టున్నావుగా. అర్థమైంది. అది మీ నాన్నని అడిగి తెలుసుకో అమ్మా. ఆల్ ద బెస్ట్ అన్న. క్యారీ ఆన్. నాన్నా నాన్నా 25 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది నాన్నా? ఆ రోజు మీ మౌనమే దీనికి కారణం నాన్న. ఏ ఆట వల్లైతే మీరు తలదించుకున్నారో అదే ఆట నేను ఆడి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను నాన్న. మీకు బర్త్డే విషెస్ చెప్తే కప్పుతోనే చెప్పాలి అని మీకు విష్ చేయకుండానే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నాన్న. చాలాసార్లు ఇటు స్టడీస్ని ఇటు గేమ్స్ని హ్యాండిల్ చేయలేక చాలా స్ట్రెస్ అయ్యాను నాన్న. కానీ మైండ్లో ఒక్కటే రన్ అయింది, కప్పు కొట్టాలి, ఎలాగైనా ఈసారి బర్త్డేకి మీకు మెమరబుల్ అవ్వాలి అని గట్టిగా అనేసుకున్నాను నాన్న. చివరికి నా కన్న తల్లి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయిందని నా మీద నాకే అసహ్యం వేసింది నాన్న. మీరెప్పుడూ ఒకటే చెప్పేవారు నాన్న, లోకం ఏమనుకున్నా పర్లేదు, నీ మనసుకు నిజమనిపించిందే చెయ్యి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఒకరోజు లోకం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది అని. ఆ మాటలని నమ్ముకొని మీ నమ్మకాన్ని ధైర్యంగా పెట్టుకొని నేను బయలుదేరాను నాన్న. ఈరోజు నేను గెలిచినా ఓడిపోయినా అది కాలం చెప్తుంది. కానీ నా జీవితంలో ఎప్పటికీ మారని నిజం ఒకటి, నాకు నడవడం నేర్పించిన మొదటి గురువు మీరే నాన్న. అర్థం చేసుకున్న మొదటి స్నేహితుడు మీరే నాన్న. జీవితంలో నేను చూసిన మొదటి హీరో కూడా మీరే నాన్న. మీరే నాన్న. మీరే నాన్న.
హ్యాపీ బర్త్డే నాన్న. పరిసరాలు దాటి నీకు లేరు పోటీ, నీకు నువ్వే సాటి, గెలుపు వైపే పయనం కాగా. పరిసరాలు దాటి నీకు లేరు పోటీ, నీకు నువ్వే సాటి, గెలుపు వైపే పయనం కాగా. ప్రపంచనం నీ త్యాగమే ఇంధనం, నీ ధైర్యమే నీ ఆయుధం, నీ కీర్తినే చాటించు జగతికి. నీలో నువ్వే ప్రభంజనం, నీ త్యాగమే నీ ఇంధనం, నీ ధైర్యమే నీ ఆయుధం, నీ కీర్తినే చాటించు జగతికి. నీలో నువ్వే ప్రభంజనం, నీ త్యాగమే నీ ఇంధనం, నీ ధైర్యమే నీ ఆయుధం, నీ కీర్తినే చాటించు జగతికి. చాటించు జగతికి, జగతికి. నీ కీర్తినే చాటించు జగతికి, జగతికి, జగతికి.